ఫస్ట్ ఒక చిన్న వృత్తాన్ని గీసుకోవాలి. తర్వాత ఆ వృత్తానికి క్వశ్చన్ మార్కు వేసుకోవాలి. క్వశ్చన్ మార్కు కుడి నుండి ఎడమకు వేసాం. తర్వాత ఎడమ నుండి కుడికి మరొక క్వశ్చన్ మార్క్ వేసాం. ఫస్ట్ వేసినటువంటి వృత్తానికి నిలువు గీతలు గీసాం. రెండోసారి వేసిన క్వశ్చన్ మార్కుకు నిలువు గీతలు గీసాం. తర్వాత మూడవ క్వశ్చన్ మార్కుకు నిలువు గీతలు గీయాలి, కానీ గీయలేదు. ఆ మూడవ క్వశ్చన్ మార్కుకు కొద్దిగా ఒక సపరేట్ లైను ఈ విధంగా వేసుకున్నాం. అంటే మూడవ రెక్క మొదటి రెక్క చుట్టుకొని ఉంది గుండ్రంగా. తర్వాత దానికి మరొక రెక్క పెటలు చుట్టుకొని ఉంది. తర్వాత మూడవ పెటలు చుట్టుకొని, మూడవ పెటలు కొద్దిగా విప్పారినట్లుగా కొద్దిగా ఎక్సెస్ లైను గీసాం. ఇప్పుడు ఇక్కడ నిలువు గీత వేసుకున్నాం, ఇక్కడ నుండి ఇక్కడికి. తర్వాత ఇది అంటే ఫస్ట్ రౌండ్కు నిలువు గీత, సెకండ్ క్వశ్చన్ మార్కుకు నిలువు గీత, తర్వాత మూడవ దానికి ఎక్సెస్గా విప్పారినట్లుగా కొద్దిగా అలాగా వేసి ఎడం వైపు కుడివైపు రెండు వైపులా వేసి నిలువు గీత వేసుకున్నాం. ఇక్కడ ఇట్లా దా షేపు ఇట్లా తగ్గు ఈ విధంగా వేసుకున్నాం. అంటే ఎదురుగా ఒక పెటలు మన వైపుకి ముందుకు వంగి ఉన్నట్లుగా, పక్కన ఒక పెటలు వేసుకున్నాం. కుడివైపు ఒక పెటలు, ఎడమవైపు ఒక పెటలు. ఇంతవరకు మనము మొగ్గ డ్రా చేసినట్లు. ఇక్కడికి స్టాప్ చేసేస్తే అంటే ఇంకా ఇప్పుడిప్పుడే విప్పారుకున్నటువంటి చిన్న గులాబీ మొగ్గను వేస్తున్నాం. కొద్దిగా విప్పారింది కదా. ఇంకా ఇది బాగా బైహార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ రౌండ్ వేసుకోవాలి. తర్వాత ఒక క్వశ్చన్ మార్కు ఎడమ నుండి కుడికి కానీ కుడి నుండి ఎడమకి కానీ. ఇప్పుడు కుడి నుండి ఎడమకి వేసాము, తర్వాత ఎడమ నుండి కుడికి వేసాము. తర్వాత దానికి కొద్దిగా విప్పారినట్లుగా ఆ పెటల్ని ఎక్సెస్ భాగం గీసాము. అలాగే ఎడమ వైపు కూడా ఎక్సెస్ భాగం గీసాము. ఇప్పుడు ఇక్కడ నిలువు గీత ఇక్కడ నుండి గీయాలి కదా, ఇక్కడ నుండి మాత్రమే గీసాము. ఎందుకంటే ఇది పైన ఎడమ వైపు కొద్దిగా విప్పారింది, అంటే కొద్దిగా ఫోల్డ్ అయింది, ఇది ఫోల్డ్ అయింది. అందుకే ఇక్కడ నుంచి కిందికి గీసాము. ఇక్కడ దా షేప్ ఇట్లా గీసుకున్నాం, అంటే యూ ఇట్లా, అంటే ఫ్రంట్లో ఒక పెటల్ గీస్తున్నాం. ఈ 3 పెటల్స్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ షేప్లో ఒక పెటలు వేసినాం. అది ముందు మన వైపుకు వంగినట్లుగా వేసుకున్నాం. తర్వాత ఈ మొగ్గకి ఈ పెటల్కి మధ్యలో ఒక పెటలు కుడివైపు, ఎడమవైపు మరొక పెటలు వేసినాం. అంటే ఇక్కడ ఒక రెక్క, ఈ రెక్క. ఇది బాగా బైహార్ట్ చేసుకోవాలండి. గులాబీ పువ్వు అంటేనే ఈ బడ్, ఈ మొగ్గ భాగం వేస్తేనే గులాబీ పువ్వు, లేదంటే లేదు కదా. అది గులాబీ కాదు, వేరే ఫ్లవర్ అవుతుంది. సరే, ఇప్పుడు ఇక్కడికి చాలు, ఇంకా ఫ్లవరు అని అనుకుంటే చాలు చేసేయచ్చు. లేదు ఇంత చిన్నది బాగుండదు, ఇంకా విప్పారాలంటే ఈ రెండింటికి కుడివైపు ఉన్నటువంటి ఒక రెక్కకు, కింద ఫ్రంట్కు ఉన్నటువంటి రెక్కకు మధ్యలో ఇంకొక పెటలు వేసాం. ఇటువైపు కూడా అలాగే ఇంకో పెటలు వేసాం. తర్వాత ఇక్కడ 3 పెటల్స్ అయినాయి. ఈ మూడింటికి కలిపి ఒక పెటలు వేసుకున్నాం. తర్వాత పైవైపు ఒక పెటలు వేసుకున్నాం. మరలా ఇంకో పెటలు వేస్తున్నాం. అంటే పెటల్స్ 1 by 1 ఇస్తరాకు మాదిరిగా మనము 1 by 1 వేసుకుంటున్నాం. చాలా అనుకుంటే చాలు.
లేదు ఇంకా వెడల్పు కావాలి, ఇంకా పెద్ద ఫ్లవర్ కావాలంటే మరలా ఈ రెండింటికి ఒకటి, ఈ రెండింటికి ఒకటి, ఈ రెండింటికి ఒకటి, ఈ రెండింటికి ఒకటి, ఈ విధంగా ఇస్త్రాకు మాదిరి పెటల్స్ వేసుకుంటూనే పోవచ్చు. పెద్దగా అయిపోతుంది కదా. చాలు ఇంతవరకు. ఎందుకంటే మనం పెయింటింగ్ చేయాలి లేదా షేడింగ్ ఇవ్వాలి కదా, బ్లాక్ అండ్ వైట్ కాబట్టి చాలు. ఇది ఎటు తిరిగి కొద్దిగా రౌండ్ షేప్లో అంటే ఓవల్ షేప్లో ఉంటే బెటర్ అండి. ఫ్లవర్ అనేది ఓవల్ షేప్లో ఉంటే కొమ్మ వేయాల. ఇక్కడ కదా బిగిన్ అయిండేది, ఇక్కడ బిగిన్ అయింది కాబట్టి ఇక్కడ నుండే పోవాలి, ఇక్కడ నుండే పోవాలి. కనీసం అంటే 6 అంగుళాలు ఉండాలి. అంటే ఈ పెన్సిల్ సైజు ఉండాలి కదా. మామూలుగా కొత్త పెన్సిల్ మీరు తీసుకుంటే ఆ పెన్సిల్ అంటే చిన్న స్కేల్ ఉంది కదా, 15 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్ లేదా 6 ఇంచెస్కి తక్కువ లేకోకుండా ఉండాలి. సరే, ఇక్కడ కాడ అంటే కొమ్మ వేసేసాం. ఓకే, తర్వాత ఇక్కడ ఒక ఆకు వేస్తాం. 2 ఆకులు వేయమన్నారు కదా, అందుకే మనము ఇక్కడ ఒక ఆకు వేసేసాం. ఈయన వైన్ కదా. సరే, దానికి తర్వాత 2 చిన్న ఆకులు వేసుకున్నాం. ఫస్ట్ ఈనెలు గీసుకోవాలండి. ఈయన ఇది, తర్వాత ఇంకొక ఈనె, ఇంకొక ఈనె. ఈ ఈనెకు అంచు వేయాలి. ఆకు అయిపోతుంది. ఆకు వేయడం చాలా ఈజీ. ఫస్ట్ ఈనె వేయాల, తర్వాత ఈనె వేయాల, తర్వాత ఆకు అంచు వేయాల. గులాబీ ఆకు అంచు ఎలా ఉంటుందో చూసుకోండి, జాగ్రత్తగా పరిశీలించి దాన్ని వేసుకోండి. తర్వాత 2 ఆకులు సమానంగా ఉన్నాయి. ఈ రెండింటికన్నా పెద్ద సైజు ఇక్కడ ఆకు, పెద్ద సైజు ఉండాలి. ఇక్కడ వేసాం ఆకు, అయిపోయింది. ఇంకొక ఆకు వేయాలన్నారు, ఇంకొక ఆకు వేయమన్నారు. ఇక్కడ ఒక ఆకు. సరే, ఇంకొక ఆకు ఇటువైపు వేసుకున్నాం. అంటే ఇది ఈయనే, తర్వాత ఇంకొక ఆకు, మరలా ఇంకొక ఆకు. ఈ ఆకు ఇట్లా అంచు వేస్తున్నాం, చిన్నవి ఆకులు. గులాబీ ఆకులు ఎలా ఉంటాయో గమనించుకొని గులాబీ ఆకులు మాదిరి వేయండి. మందారం ఆకులు వేరు, గులాబీ ఆకులు వేరు. తర్వాత బోగన్విలియా ఆకులు వేరు. అన్ని ఆకులు వివిధ రకాలుగా ఉంటాయి. ఈ రెండింటికన్నా కొద్దిగా పెద్ద సైజు. ఓకే, ఇక్కడ కింద ఉంది వేసుకోండి, స్కెచ్ వేసుకోండి. తర్వాత అది కింద ఉంది అంటే తీసేసేయండి, కిందికి వెళ్ళిపోతుంది. లేదు ఈ ఆకే పైన ఉంది అంటే చిన్న ఆకును తీసేసేయండి. ఏది కావాలంటే దాన్ని ఉంచండి. ఏది కిందికి పోవాలా, ఏది పైన ఉండాలా, దాన్ని బట్టి మీరు మార్చుకోండి. ఇక్కడ ఈ ఆకు కింద ఇది ఉంది, దీనిపైన ఇది ఉంది. ఓకే, స్కెచ్ అయిపోయిందండి, స్కెచ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్కెచ్ ప్రకారంగా మనము షేడు చేద్దాము. నేను షేడ్ చేస్తాను, చాలా కేర్ఫుల్గా గమనించి ఫస్ట్ ఎలా స్కెచ్ వేస్తున్నారు, ఎక్కడెక్కడ డార్క్స్ డెప్త్స్, ఫస్ట్ స్టార్టింగు ఎక్కడైతే తగ్గులు ఉన్నాయో అక్కడ నేను షేడ్ చేస్తాను. బాగా గమనించుకొని బై హార్ట్ చేసుకోండి ఫస్ట్. తర్వాత ఆబ్జెక్ట్ చూస్తే మీకు తెలుస్తుంది. రియల్ ఆబ్జెక్ట్ చూస్తే అవునా అలాగా షేడింగ్ అవునా కాదా, కరెక్టా కాదా, ఎక్కడ తగ్గుంది, ఎక్కడ ఎత్తు భాగం ఉంది, ఎత్తున్న చోట లైట్ పడుతుంది, తగ్గున్న చోట షేడ్ ఉంటుంది. లైట్ అండ్ షేడు వేసుకోవాల్సి వస్తుంది. నేను వేసేది చాలా కీన్గా గమనించండి. సరే, స్టార్ట్ చేస్తామా?